సిద్ధెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. నా తల్లి ప్రార్థనలో ఎక్కువ భాగం సిలువను ధ్యానం చేయటానికే ఉపయోగించేది. తను 1 గంట ప్రార్థన చేస్తే దాదాపు అందులో సగభాగం సిలువను ధ్యానం చేయటానికే ఆ సమయాన్ని వెచ్చించేది. అందుకే నా తల్లి చీకటి శక్తుల మీద గొప్ప జయం పొందింది. మా అమ్మగారు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దినాల్లో ప్రియులారా చీకటి శక్తులు భయపడి వణికి పారిపోయాయి. దానికి కారణం మా అమ్మగారిని అడిగితే ఆమె ఇచ్చే సమాధానం అదే, నేను సిలువను ధ్యానం చేస్తాను. నువ్వు ఎప్పుడైతే సిలువను ధ్యానం చేయటం ప్రారంభించావో అంధకార సంబంధమైన ఆ యొక్క అధికారములో నుండి దేవుడికి విడుదలనిస్తాడు. సిలువను ధ్యానం చేద్దామా? ప్రభువా, నీ సిలువ నాకు దగ్గర అవ్వాలి, నీ సిలువ యందు నేను అతిశయపడాలి. పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, నాకేదైనా అతిశయం ఉంది ప్రపంచంలో అంటే అది సిలువే, మరేది కాదు. ఏది కూడా అతిశయించలేను నేను. నాకు కలిగినటువంటి ఆధిక్యతలు ఎన్నో ఉన్నాయి అన్నాడు పౌలు గారు. పౌలు గారికి ఎన్ని ఆధిక్యతలు తెలిసినా, నేను గమలీయేలు పాదముల యొద్ద నేర్చుకున్నాను, గమలీయేలు దగ్గర ట్రైనింగ్ అయ్యాను, మోషే ధర్మశాస్త్రము విషయంలో అనింద్యుడను, రోమా సామ్రాజ్యంలో ఆ రోమా యొక్క సిటిజన్షిప్ ఉంది నాకు, నేను బాగా చదివాను, ఎన్నో డిగ్రీలు ఉన్నాయి, థియలాజికల్ డిగ్రీస్ ఎన్నో కలిగి ఉన్నాడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు. ఇవేమీ నాకు ఆధిక్యతనివ్వలేదు, కానీ నేను అతిశయించింది ఒక్క సిలువ యందు మాత్రమే. ఎంత ఆశ్చర్యం ప్రియులారా! ఎందుకనంటే ఆ సిలువ ఏం చేస్తుంది? మనుషుల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మనకు విడుదలనిచ్చేది యేసు ప్రభు సిలువే ప్రియులారా. రెండవది మనం చూసినట్లయితే ఆ సిలువ ఇంకేం చేస్తుంది తెలిసిన? ఆ రాజ్య నివాసులుగా చేసేది సిలువే. దేవుని రాజ్యములోనికి మనలను ఒక పౌరసత్వం ఇచ్చేది ఆ సిలువే మనకి. ఆ సిలువే లేకపోతే పరలోక రాజ్యానికి వారసత్వం మనకు లేదు. ఆ సిలువ లేకపోతే రక్షణ లేదు, సిలువ లేకపోతే మారు మనసు అనుభవం లేదు, ఆ సిలువ లేకపోతే ప్రియులరా పాప క్షమాపణ దొరికేది కాదు మనకి. ఆ సిలువ ద్వారా మనకేం దొరికిందంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవారసులుగా చేసెను. ప్రియులరా సిలువ రెండవదిగా మనం సిలువను ఏం చేయాలో తెలిసిన ప్రియులరా, రెండవ పాయింట్ ఏంటంటే సిలువ గురించినటువంటి జ్ఞానం కావాలి. అది ప్రభువుని అడిగి తీస్తాడు. ఈ రోజు నుంచి మనం అడుగుదాం, ప్రభువా సిలువను ధ్యానం చేయటం కూడా మాకు నేర్పించండి. ప్రార్థనలో సిలువను ధ్యానం చేయటం నేర్చుకుందాం. ఈ రోజు నుంచి మనం ఆ సిలువను ధ్యానం చేసినప్పుడు యేసు ప్రభు ప్రేమ ఎలాంటిదో తెలుసుద్ది. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో ఆ సిలువను ధ్యానం చేసినప్పుడు ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడో మన కొరకు. ఆయన ప్రాణాన్ని అర్పించటమే కాదు, సమస్తమును మనకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. రాత్రి ఒక ప్రశ్న వేశాను నేను, ప్రియులరా ఈ లోకములో ఎవరు ప్రేమించినంతకంటే ఎక్కువగా క్రీస్తు మనల్ని ప్రేమించాడు. ఎవరు ప్రాణం అర్పించినంతకంటే ఎక్కువగా క్రీస్తు మన కొరకు ఆయన ప్రాణమును అర్పించాడు. ఆయనకు తనకంటూ ఏది దాచుకోకుండా సమస్తము మనకు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన తల్లి ప్రేమ కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు, భర్త ప్రేమ కంటే ఎక్కువ నిన్ను ప్రేమించాడు, భార్య ప్రేమ కంటే ఎక్కువ నిన్ను ప్రేమించాడు, బిడ్డల ప్రేమ కంటే ఎక్కువ నిన్ను ప్రేమించాడు యేసయ్య. అంతగా ప్రేమించిన యేసయ్య చివరికి ఆయన మరణము పొందినంతగా, ఎలాంటి మరణం అంటే సిలువ మరణం పొందినంతగా ఆయన నీ కొరకు శ్రమపడి అంతగా నిన్ను దేవుడు ప్రేమిస్తే నువ్వేం చేస్తున్నావు తెలిసినా? అంత ప్రేమించిన దేవుడిని ఆయన సన్నిధిని విడిచి దూరంగా వెళ్ళిపోతున్నావు. ఎంత అన్యాయం ప్రియులారేది! ఇంతకంటే ప్రేమించి దేవుడు ఉన్నాడా మనకి? ఇంతకంటే ప్రేమించే వ్యక్తి ప్రపంచంలో ఉన్నాడా? ఏమంటాం? మనం పాట కూడా పాడతాం, తల్లిదండ్రుల
ప్రేమ కన్నా, భార్యాభర్తల ప్రేమ కన్నా, కన్నబిడ్డల ప్రేమ కన్నా, అన్ని ప్రేమల కంటే మించిన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తే నీవేమో ఆయనకు దూరంగా జరిగి వెళ్ళిపోవటం అన్యాయం కదా. అంతకంటే ప్రేమించేవాళ్ళు ఎవరున్నారు నిన్ను? ప్రియులరా, అంతకంటే దగ్గరకు తీసి పిలిచి చేతులు చాపి ప్రతిసారి నిన్ను ఆదరించే దేవుడు ఈయన తప్ప ఎవరున్నారు? మరి ఈయన విడిచి ఎంతకాలం తిరుగుతావు బయట? నీవు ఒక్క క్షణమైన విడిచిపెట్టి ఉండకూడదే? ఇంత గొప్ప దేవుణ్ణి ఒక్క క్షణం విడిచిపెట్టడానికి మనసు రాకూడదు కదా నీకు? ఎన్ని క్షణాలు విడిచిపెడుతున్నావు దేవుణ్ణి? ఎన్ని రోజులు దేవునికి దూరంగా బ్రతుకుతున్నావు? ఎన్ని ఆదివారములు దేవునికి బయట బ్రతుకుతున్నావు? ఎన్ని రోజులు దేవుని మందిరానికి బయట బ్రతుకుతున్నావు? అన్యాయం చేస్తున్నావు నీవు దేవుణ్ణి. ఎంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్నావు నీవు. తన ప్రాణము కంటే ఎక్కువగా నీకు ప్రాణం పెట్టాడు. తన ప్రాణమును ప్రేమించినంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు. తన ఊపిరి నీలో ఉంచాడు. తన రక్తమును నీ కొరకు దారపోసాడు. తన జీవితాన్ని నీకు అర్పించి వెళ్ళిపోయాడు. తన శరీరమును నీ కొరకు ముక్కలుగా చేసుకున్నాడు. మరి ఈ ప్రభువుని విడిచిపెట్టి ఎన్నిసార్లు దూరంగా బ్రతికావు నీవు? ఆలోచించు ఒకసారి. ఎంత అన్యాయం చేస్తున్నావు దేవుని ప్రేమకు. ప్రియులరా, పశ్చాత్తాపడదాం ఈరోజు మనం. ప్రభువా, ఇంత ప్రేమను నేను కాళ్ళదనుకుంటున్నాను, నీ సిలువను నేను దూరం చేసుకుంటున్నాను. ప్రియులరా, సిలువలో రెండవ విషయం మనం చేయాల్సింది ఏంటంటే, ఆ సిలువను మనం తెలుసుకున్న తర్వాత, సిలువను తెలుసుకోవలసిన జ్ఞానం దేవుడు మనకి ఇచ్చిన తర్వాత, నీవు నేను చేయవలసిన పని ఏంటో తెలిసిన, ఆ సిలువను మనము మోయాలి. సిలువను మోయాలి. ప్రియులారా, బైబిల్లో మనం ఒక మాట చూస్తాం. లోకాసు సువార్తలో చక్కని మాట మాట్లాడతాడు. లోకాసు సువార్తలోకి వెళదాం. 9వ అధ్యాయము 23వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఎవడైనను, మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. యేసు ప్రభువును వెంబడించాలంటే ఒకటేనమ్మా, ఆయన సిలువను మనం మోయాలి. ఆయన సిలువను భుజం మీద మోయాలి. ప్రియులరా, సిలువను ఎత్తుకోవటం అంటే మనల్ని మనం ఉపేక్షించుకొని, మనల్ని మనం ఎప్పటికప్పుడే పరీక్ష చేసుకుని, మనం పనికిరాని వారమని దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని, దుర్మార్గుడను, నాలో ఏ మంచితనం లేదు, అతిశయించటానికి ఒక్కటి కూడా నాలో ఏమీ లేదు, గర్వించటానికి నాలో ఏమీ మిగలలేదు ప్రభువా, నేను జన్మతః పాపిని, జన్మ పాపము కర్మ పాపము రెండిటిలో ఇరుక్కుపోయి ఉన్నటువంటి దౌర్భాగ్యుడను. సిలువ మోయటువంటి అదే. సిలువను ఎత్తుకోవటం అంటే ఏదో ఆ చెక్క సిలువను, ఈ మధ్య సిలువను మోస్తున్నారు కొంతమంది. అది కాదు బైబిల్ చెప్పింది. కొంతమంది సిలువ వీరులు బయలుదేరి మంచి టేకు చెక్కతో ఒక సిలువను చేసుకుని, పెద్ద బరువైన సిలువని చాలా భారంగా భుజం మీద పెట్టి మోస్తున్నారు. అదే బైబిల్ చెప్పింది. నోనా, అది కాదు క్రీస్తు ప్రభు బోధించింది. సిలువను మోయటం అంటే ఒక కొయ్య వస్తువును భుజం మీద పెట్టి ప్రజలందరూ చూసేటట్టుగా వెనక జనసందోహంతో మోయటం కాదు సిలువ మోయటం అంటే. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని, ఆ మాట అండర్లైన్ చేయాలి, తన్ను తాను ఉపేక్షించుకొని, తన్ను తాను తగ్గించుకొని, నేను పాపిని ప్రభువా. నేను మొట్టమొదటిగా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రియులరా, నాకు దేవుడు ఇచ్చినటువంటి గ్రహింపదే, నేను పాపిని. బ్రహ్మాండంగా చదువుకుని అనుకున్నాను. నేను యూనివర్సిటీలో చదివి పెద్ద ఉద్యోగం చేస్తూ మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయి అధికారుల మధ్యలో ఉండి బాగా చదివి ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యత, ఒకలాంటి గర్వము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను సిలువ దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళటం ప్రారంభించానో నా నిజస్థితి దేవుడు నాకు చూపించాడు. నేను ఎవరినో అర్థమైంది. అంతవరకు నేను ఎవరినో నాకు అర్థం కాలేదు. తెలిసినా దేవుడు బైబిల్లో ఉంది, అప్పటి వరకు ఒక మనుష్యుడు తాను పాపినని గ్రహించే వరకు కూడా తన యొక్క నిజస్థితి తెలియక
తనలో ఉన్నటువంటి అహంభావము, తనలో ఉన్న గర్వము వాడిని ముఖస్థుతి చేస్తుంది అన్నది బైబిల్లో. నీ జీవితము నిన్ను ముఖస్థుతి చేస్తుందా? నిన్ను పొగుడుతుందా నీ జీవితం? నువ్వు చాలా మంచిదానివి, మంచివాడివి, నువ్వు చాలా గొప్పవాడివి, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నావు, ఈ సమాజంలో గొప్ప గొప్ప స్థానాలు వచ్చేస్తున్నాయి నీకు. ఒకవేళ నీ 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 హృదయంలో ఉన్నటువంటి అహంభావము నిన్ను ముఖస్థితి చేస్తుందా? నన్ను చేసింది చాలా కాలం. నేను చాలా గొప్పవాడిని అనుకున్నా. దైవజనుడు వాక్యం చెబుతున్నప్పుడు, ప్రియులరా, ఆ సిలువ దగ్గరికి వెళ్ళి మోకరించినప్పుడు, ప్రభువా నేను పాపినని గ్రహింపొచ్చినప్పుడు నా నిజ స్థితి దేవుని సన్నిధిలో బహాటంగా ఒప్పేసుకున్నాను. ప్రభువా నన్ను క్షమించయ్యా. సిలువ అంటే ఏంటో తెలుసునా? సిలువ అంటే నిన్ను నీవు జీవితంలో ఉపేక్షించుకోవాలి. చాలామంది వాక్యం వింటున్నారు దూరం నుంచి. సహోదరుడా, నీ యొక్క గర్వస్థితిని, నీ యొక్క అహంభావ స్థితిని, నిన్ను నీవు హెచ్చించుకునే స్థితిని ఎప్పుడైతే విడిచిపెట్టి, ప్రభువా నేను పాపిని, నేను అర్హుడు కాదు, ఐఎమ్ అన్వర్ది టు స్టాండ్ బిఫోర్ యూ, ఐఎమ్ అన్వర్ది, యోగ్యత లేనటువంటి అయోగ్యుడను ప్రియులారా. ఎప్పుడు గ్రహించాలి? సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే. ఒక మనుషుని జీవితంలో ఎప్పుడైతే సిలువ ప్రవేశించిందో అప్పుడు అనుకుంటావు, అయ్యో నేను అయోగ్యుడను, అయోగ్యురాలను. ఎప్పుడైతే నీవు అయోగ్యురాలు అనుకున్నావో అప్పుడే యోగ్యురాలుగా దేవుడు చేస్తాడు, నేను యోగ్యురాలుగా చేస్తాడు. చప్పట్లు కొట్టిన అందరూ ఒకసారి. నేను అయోగ్యుడను ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు గ్రహించావో దేవుడు నిన్ను యోగ్యుడిగా చేయటం ప్రారంభిస్తాడు. సిలువ నిన్ను యోగ్యురాలుగా చేస్తుంది. సిలువ నిన్ను యోగ్యుడిగా చేస్తుంది. ఎప్పుడంటే నిన్ను నీవు ఉపేక్షించుకున్నప్పుడు. ఏమన్నాడు బైబిల్లో చూడండి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము, ఎవ్రీడే, ఎవ్రీ మూమెంట్, జాగ్రత్తగా నాలు వాక్యాన్ని ప్రియులారా. ఈ వాక్యము సిలువ వాక్యం. ఇది చాలా విలువైనటువంటి దేవుని మాటలు ప్రియులారా. సిలువను గురించిన వార్త అది మనకి శక్తినివ్వాలి. సిలువను గురించిన వార్త అది వెరితనంగా ఉండకూడదు మనకి. ప్రభువా నీ సిలువను గురించి తెలుసుకునే జ్ఞానము నాకు దయచేయి. మొట్టమొదటి పాయింట్ మన వాక్యం అదే, సిలువను గురించి తెలుసుకునే జ్ఞానము కావాలి మనకి. సిలువ అంటే ఏమిటి? సిలువ యొక్క విలువేంటి? సిలువ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? సిలువ యొక్క ఆ విధానం ఏంటో నాకు తెలియపరచు ప్రభువా అనే జ్ఞానము దేవుణ్ణి అడగాలి మనం. అప్పుడే సిలువను ధ్యానం చేసుకోగలము ప్రియులారా. రెండవది, సిలువను మోయాలి. సిలువను మోస్తున్నామా? మేము ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మోసామండి. కొంతమంది మీలో తలంచవచ్చు ప్రియులారా, మేము చాలా కాలం సిలువను మోసామండి, ఇప్పుడు మోయలేక అలిసిపోయామండి. ప్రియులారా, బైబిల్ చెప్తోంది, ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతి దినము సిలువను ఎత్తుకొని మోయాలి. బైబిల్లో కొంతమంది ఓ రోజు సిలువను ఎత్తుకుని మోస్తూ ఉన్నాడు యెరూషలేము వీధుల్లో యేసుప్రభు వారు. ఆయన చివరి దినాల్లో యెరూషలేము వీధుల్లో క్రీస్తు ప్రభువును ఊరేగించారు. గాడిద మీద ఊరేగించిన తర్వాత ఆయన సిలువకు సమీపమైన దినాల్లో గొల్గొతా అనేటటువంటి కపాలం అనబడే స్థలంలోకి ప్రభువారిని తీసుకుని వెళుతున్నప్పుడు, ఆయన మరణశిక్ష విధించినప్పుడు ఓ పెద్ద సిలువను ఆయన భుజం మీద పెట్టి, ఆ వెనక రోమా సామ్రాజ్యపు రాణువారు ఆయన కొరడాలతో ఆయన కొట్టుకుంటూ సిలువను మోసుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు ఆ రాళ్ల ప్రదేశంలో, రాళ్ల గుట్టల మీద ఆయన కాళ్ళు రక్తశక్తమైపోయి ఆ మొనదేలినటువంటి ఆ రాళ్ల మీద యేసుప్రభు వారి పాదములు, కోమలమైన ఆయన శరీరం, అతి సున్నితమైన ఆయన పాదములు ఆ మొనదేలినటువంటి ఆ సూదుల్లాంటి ఆ రాళ్ల మధ్యలో వెళుతూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆ సిలువనైనా మోస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఆ సిలువ భుజం మీద నుంచి అలాగా జారిపోయింది పక్కకి. భుజం మీద నుంచి ఆ సిలువ కొంచెం పక్కకు తప్పుకున్నప్పుడు
ఒక వ్యక్తి వచ్చి ఆ సిలువను పట్టుకున్నాడు ప్రియుల. ఆ సిలువను మోసి కురేనైనటువంటి సీమోను ఆ సిలువను భుజం మీద పెట్టుకుని కొంచెం ఒక క్షణము ఆ సిలువను ఆ పక్కకు తొలగినటువంటి ఆ బరువైనటువంటి ఆ సిలువను భుజం మీద మోపుకోవటానికి ప్రయత్నం చేసి కొంచెం పట్టుకుందామని ఆ కురేనైనటువంటి సీమోను ఆ పల్టీలోంచి వచ్చినటువంటి యవనస్తుడు వచ్చాడు. క్రీస్తు ప్రభు మోసేటటువంటి సిలువను ఒక్కసారి భుజం మీద పెట్టుకున్నాడు, కానీ ఎంతోసేపు మోయలేకపోయాడు. ఆ సిలువ అత్యంత భారమైంది ప్రియులారా. ఆ సిలువ ఏంటో తెలిసిన లోక పాపముల యొక్క భారమంతా సిలువ మీద పెట్టాడు దేవుడు. భారమైన సిలువ, బరువైనటువంటి సిలువ, ఎవరూ మోయలేనటువంటి సిలువ. ఆ సిలువలో పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఈ సిలువేందు అతిశయపడుతున్నాను. కారణం ఏంటంటే ఆ సిలువే నన్ను రక్షించింది, ఆ సిలువే నాకు దారి చూపించింది, ఆ సిలువే నా జీవితాన్ని కట్టింది, ఆ సిలువే నా కుటుంబాన్ని కట్టింది, నా జీవితానికి వెలుగునిచ్చింది ఆ సిలువే. ఆ సిలువ మీద నేను అతిశయపడుతున్నాను. అతిశయపడతావా సిలువ మీద? సిలువ యందు తప్ప మరి దేని యందు నువ్వు అతిశయపడుతున్నావా? పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, ప్రియులరా, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. చాలామంది క్రీస్తును వెంబడిస్తున్నారు, కానీ వారిలో సిలువ లేదు. చాలామంది ప్రసంగాలు చేస్తున్నారు, కానీ ఆ ప్రసంగాల్లో సిలువ లేదు. చాలామంది దేవుని రాజ్యమును కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ సిలువ లేకుండా కట్టలేకపోతున్నారు. చాలామంది కుటుంబాలను కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ కుటుంబంలో మధ్యలో సిలువ లేకపోవటం వల్ల కుటుంబాలు కట్టుకోలేకపోతున్నారు. ఒక యవనస్తుడు తన జీవితాన్ని కట్టుకోవటానికి కావాల్సింది సిలువ మాత్రమే. సిలువను ఎత్తుకుని మోస్తే ఎప్పుడు మోయాలి? ప్రతిరోజు మోయాలి. సిలువను ప్రతిరోజు మోయాలి. క్రిస్మస్కు మోసామండి, క్రిస్మస్ అయిపోయింది, మళ్ళా ఏం పండగ వస్తుంది? క్రిస్మస్ తర్వాత పండగ వస్తుందమ్మా, ఏంటది? ఈస్టర్. ఎన్నాళ్ళు ఉంది మధ్యలో గ్యాపు? క్రిస్మస్కి ఈస్టర్కి మధ్యలో ఎన్నాళ్ళు గ్యాప్ ఉందమ్మా? అప్పటి వరకు మోయిడీడు. క్రిస్మస్కు మోస్తాం సరదాగా కాసేపు, మళ్ళీ ఈస్టర్కి ఒక మోస్తాం, మళ్ళీ ఎప్పుడు మోస్తాం? మళ్ళీ ఎప్పుడో ఉపవాస కోడికలు ఎప్పుడో. బైబిల్ ఏం చెప్తుంది? ప్రతి దినము సిలువను మోయాలి. చప్పట్లు కొట్టిన ఒకసారి అందరూ. ప్రతిరోజు సిలువను మోస్తాను ప్రభువా, సిలువ లేకపోతే నాకు విలువ లేదు. సిలువే నా జీవితానికి విలువను తెచ్చింది. నాకున్న ఆధిక్యతలు నాకు విలువనివ్వలేదు ప్రపంచంలో, నాకున్న సంపద నాకు విలువనివ్వలేదు ప్రపంచంలో, నాకున్న ఉద్యోగం నాకు విలువనివ్వలేదు ప్రపంచంలో. నీ సిలువే నన్ను విలువగా చేసింది ప్రభువా అనేటటువంటి గ్రహింపు నీకు ఉన్నట్లయితే ప్రియులారా, నేడే సిలువను మోయటానికి సిద్ధపడు. తీర్మానం చేసుకుందాం, ప్రభువా ఈ రోజు నుంచి నీ సిలువను నేను మోస్తాను. సిలువను మోయటం అంటే తెలిసిన శ్రమలను కూడా మోయాలి. సిలువను మోయటువంటి ప్రియులరా, శ్రమలను మోయాలి. స్టెఫను శ్రమలను మోసాడు, హతసాక్షి అయిపోయాడు. స్టెఫన్ని రాళ్లతో కొడుతున్నప్పుడు ప్రియులరా, క్రీస్తు ప్రభు చెప్పిన మాటలని మళ్ళా క్రోడీకరించి, తండ్రి ఆకాశము తెరవబట్టు చూశాడు స్టెఫను కదా. మీకు బైబిల్ అర్థమవుతూ ఉండాలి, ఎక్కడో చదివినట్టు గుర్తు రావాలి. అపోస్తల కార్యం చదువుతుంటే 7వ అధ్యాయంలో స్టెఫన్ని రాళ్లతో కొడుతూ ఉంటారు. స్టెఫన్ రాళ్లతో కొడతా ఉంటే ప్రియులరా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు ఆకాశం వైపు. ఏం కనపడింది? కుమారుడు సింహాసనం మీద కూర్చున్న కుమారుడిని క్రీస్తు కనబడ్డాడు. ప్రియులరా, అప్పుడు ఆయన అంటున్నాడు, వీరు తెలియక నా మీద రాళ్ళు విసురుతున్నారు, తండ్రి వీరిని క్షమించయ్యా. క్రీస్తు ప్రభు సిలువలో పలికిన మాటను క్రోడీకరించి, వీరు తెలియక నా మీద రాళ్ళు విసురుతున్నారు. ప్రియులరా, స్టెఫను సిలువను మోసాడు జీవితకాలం, హతసాక్షిగా అయిపోయాడు. పౌలు గారు సిలువను మోసాడు తన జీవితకాలం. అన్ని శ్రమలే పౌలుకి,
పౌలు పాస్టర్ గారికి అన్ని శ్రమలే, నిజమైన పాస్టర్కి అన్ని శ్రమలే. నిజమైన దైవజనుడు, క్రీస్తు కొరకు నిలబడవలసిన దైవజనుడు, క్రీస్తు యొక్క సువార్తను నిజముగా ఉన్నదన్నట్టు ప్రకటించే దైవజనుడికి అన్ని శ్రమలే. ఈ రోజులు ఇంకా శ్రమలు వస్తున్నాయి. అసలు పుల్పిట్ మీద నుంచి బోధించగలిగిన పరిస్థితి ఉంటుందో లేదో తెలియదు. రేపు ఏ సమస్య వచ్చినా హతసాక్షులు అవటానికి కూడా సిద్ధపడితే తప్ప ఇక్కడి నుంచి మనము సువార్త ప్రకటించలేము. మోద్దాం సిలువని ప్రియులరా. ఎప్పుడంటే ప్రతిరోజు మోయటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువా, నీ విలువైన సిలువను ప్రతిరోజు మోసే భాగ్యం నాకు దయచేయి. ప్రతిరోజు నీ సిలువను మోస్తాను ప్రభువా. ముగించుకుందాం ప్రియులరా, సమయం లేదు. ఆఖరిగా సిలువను, ఇంత విలువైన సిలువను మొయ్యటం మాత్రమే కాదు, ఆ సిలువను ప్రకటించాలి. సిలువను ప్రకటించాలి. పౌలుగా మారిపోయిన తర్వాత, అనగా మారు మనసు పొందిన తర్వాత, సౌలు పేరు పౌలుగా మార్పు చెందిన తర్వాత, సౌలు మారు మనసు పొందకముందు ఎలాంటి భయంకరమైన జీవితాన్ని జీవించాడో, పౌలు మారు మనసు పొందకముందు క్రైస్తవులు ఎట్లా హింసించాడో, పౌలు మారు మనసు పొందకముందు సంఘాన్ని ఎంత హింసలు పెట్టాడో, ఆయన మారు మనసు పొందిన తర్వాత, సిలువ మార్గంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి సేవ ఎంత గొప్పదో ప్రియులారా. నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అనేటంత స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఏ రోజు నేను సువార్త ప్రకటించకపోతే ఆ రోజు నాకు శ్రమ. సువార్త అనగా సిలువను ప్రకటించాలి, సిలువను గురించిన వార్తను ప్రకటించాలి. మేము ఆ సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని ప్రకటించలేదన్నాడు. సిలువను మొయ్యటమే కాదు, సిలువను ప్రకటించాలి ప్రియులారా. పేతురు ఒకరోజు సిలువను ప్రకటించాడు. 3,000 మంది మారు మనసు పొందారు. సిలువను ప్రకటిస్తున్నాడు. యేసుప్రభు ఎలాగ మరణించాడో, ఆయన సిలువను ఎట్లా ఎక్కాడో, సిలువలు ఎట్లాగా రక్తం చిందించాడో ఈ ప్రసంగం చేస్తే ఆ ఒక్క రోజులో 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు. ఎంత ఆశ్చర్యం ప్రియులారా. సమరయ స్త్రీ ఒకరోజు సిలువను ప్రకటించి ఆమె మారు మనసు పొందిన తర్వాత, క్రీస్తు ప్రభు ఆమెను సంధించిన తర్వాత, ఆమె తన యొక్క పాపపు కుండను ఆ బావి దగ్గర బద్దలు కొట్టిన తర్వాత, వినాలి, వాక్యం జాగ్రత్తగా వినాలి. ఆ పాపపు కుండను బావి దగ్గర బద్దలు కొట్టిన తర్వాత ఆ సిలువను భుజం మీద వేసుకుని ఎక్కడికి వెళ్ళింది తెలిసిన? ఆమె తన గ్రామమునకు వెళ్ళి ఆ సిలువను ప్రకటించింది. రండి, నేను చేసినవన్నీ నాకు చెప్పి తెలియపరిచిన ఈయన మెస్సై కాడా, రాబో మెస్సై ఈయన కాడా? ప్రియులరా, ఆ యొక్క సమరయ స్త్రీ ఆ గ్రామం అంతటికి వెళ్ళిపోయి గ్రామంతటికి సువార్త ప్రకటించింది. అదే సిలువను ప్రకటించడం అంటే. జాగ్రత్తగా వినాలి. చివరి అంశాలు. సిలువను గురించిన జ్ఞానం కావాలి. సిలువను మోయాలి. సిలువను ప్రకటించాలి. ఎంతమంది ఈ దినాల్లో సిలువను ప్రకటించారు ప్రియులరా? బిల్లీ గ్రహం గారు ప్రపంచంలో. బిల్లీ గ్రహం గారు మీలో చాలామంది వినుంటారు, చూసి ఉంటారు ఆయన్ని. టీవీల్లో బిల్లీ గ్రహం గారిని చూడనటువంటి క్రైస్తవుడు లేడు. బిల్లీ గ్రహం గారు ఒక స్టేడియంలో ప్రసంగం చేస్తే 2 లక్షల మంది 3 లక్షల మంది ఒకేసారి పైనుంచి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు ఎన్నో కనబడి ప్రపంచంలో. ఆయన ప్రసంగం చేస్తే పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చేది. పరిశుద్ధాత్మ అలాగా స్టేడియం మీద వాలిపోయేది ప్రియుల. బిల్లీ గ్రహం గారు ఎన్ని కోట్ల మందికి పరిచయం చేశాడు. సిలువను ప్రకటిస్తున్నావా నీవు? సిలువను గురించిన వార్త ఎవరికైనా చెప్తున్నావా? ప్రియులరా, నేను ఆఫీసులో కలెక్టరేట్లో పనిచేస్తున్నప్పుడు నా పై అధికారులకు సిలువను గురించి చెప్పటం ప్రారంభించాను. నేను పెద్ద అధికారులకు, జిల్లా యంత్రాంగంలో అధికారులకు నా యేసయ్యను గురించి ప్రకటించడం ప్రారంభించాను. నేను ధైర్యముగా,
ఏ భయం లేకుండా నా యేసయ్యను ప్రకటించేటటువంటి శక్తిని ప్రభు నాకు ఆ దినాలు ఇచ్చాడు. అనేక మంది క్రీస్తుని ఎరగని వారికి క్రీస్తుని ప్రకటించే కృప దేవుడు నా మీద పంపించాడు. ఈరోజు కూడా ఎన్ని వందల మందికి, వేల మందికి ప్రియులారా, ఈ ఈ ఈ యంత్రము ద్వారా లక్షల మందికి దేవునికి సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ప్రియులారా, సిలువను ప్రకటించడానికి ఇష్టపడుతున్నావా? సిలువను మోయటానికి ఇష్టపడుతున్నావా? వినండి, సిలువను ప్రకటించడానికి ఇష్టపడుతున్నావా? ఎంతమంది సిలువను ప్రకటించారయ్యా? మదర్ తెరీసా. దేశం కాని దేశం వచ్చిందే, ఎక్కడో కాని దేశం నుంచి భారతదేశానికి వచ్చి క్రీస్తు యొక్క సిలువను పట్టుకుని భుజం మీద మోసి మొయటమే కాదు, ఆమె ఎంతోమందికి ప్రకటించింది. ప్రియులారా, ఆమె క్రియల ద్వారా, ఆమె చేసిన పనుల ద్వారా, ఆమె చేసిన ఆదరణకరమైనటువంటి ఆ క్రియల ద్వారా సిలువను ఎంతమందికి ప్రకటించింది, ఎంతమందికి ఎగ్జాంపుల్గా నిలబడింది మదర్ తెరీసా. ఈ రోజుకి మదర్ తెరీసాని జ్ఞాపకం వస్తేనే కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. ఎంత మహానుభావురాలు, ఎంతమందిని ఆదుకున్నటువంటి హస్తములు ఆమె హస్తాలు. ఏం చేసింది? ఆ సిలువను మోసింది, ఆ సిలువను అనేక మందికి ప్రకటించింది. మరి నీకు ప్రకటించాలనే ఆశలు లేవా? ప్రభువా, నీ సువార్తను ప్రకటించే సాధనంగా నన్ను వాడుకోమని ఎప్పుడైనా ప్రార్థన చేశావా? ఈ సిలువ ఎంత గొప్పది ప్రభువా! సిలువ విలువ తెలియక, సిలువ ధ్యానము చేయక, సిలువ యొక్క ఆ యొక్క లోతైనటువంటి స్థితిని నేను గ్రహించలేక ప్రభువా, నేను ఇప్పటికే ఆ సిలువను మర్చిపోయిన స్థితిలోకి వచ్చేసాను ప్రభువా, మళ్ళా నేను సిలువను ధ్యానం చేసుకుని కృప నాకు దయచేయి అని అడుగుతావా దేవుణ్ణి ఈ మధ్యాహ్న కాల సమయంలో? ప్రియులరా, ఎంతమంది సిలువను ముందుకు తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితులు. దయచేసి ఒక్కసారి ప్రార్థనలో తలలు వంచుదాం. ప్రభువా, ఈ సిలువ నాకు అర్థమయ్యేటట్టుగా చేయి. సిలువ యందు తప్ప దేని యందు నేను అతిశయపడను. పౌలు భక్తుడి మాటలు మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా. అందరూ సిలువా, అందరూ పాడదాం. బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైనా నీ వివరింతు శ్రీయేసు సిలువాలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైనా నీ ప్రేమల్ వివరింతు శ్రీయేసు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ సిలువ ఎంత విలువైంది. నీ సిలువ విలువ తెలుసుకోవాలంటే సిలువను గురించిన జ్ఞానం మాకు కావాలి. అంత మాత్రమే కాదు ప్రభువా, సిలువను మోయటం కూడా మేము నేర్చుకోవాలి. సిలువ ఎంత శాపగ్రస్తమైందో, శాపగ్రస్తమైన మరణమును ఆ సిలువ మీద నువ్వు పొందావు. అలాంటి శాపగ్రస్తమైన సిలువను ఎంతో విలువగా ఎంచుకున్నాడు భక్తుడైన పౌలు గారు. ఆ సిలువ యందే అతిశయించాడు. మేమైతే లోక సంబంధంగా ఎన్నో విషయాలు అతిశయిస్తున్నాం. సిలువను బట్టి అతిశయించి నేను ఒక ముద్ర కలిగి ఉన్నాను అన్నాడు. ప్రభువా, యేసుక్రీస్తు అనే ముద్ర వేసుకున్నాడు పౌలు భక్తుడు తండ్రి. మేము కూడా ఒక ముద్ర కలిగి ఉండాలి కదా ప్రభువా. క్రీస్తుని ముద్రగా కలిగి ఉంటే ఎంత అధికారము నువ్వు మాకు అనుగ్రహిస్తావు. నీ ముద్ర వేసుకునే కృప మాకు దయచేయండి. సిలువను మోసే కృప మాకు ఇవ్వండి. మోయటమే కాదు ప్రభువా, ఆ సిలువను ప్రకటించగలిగిన జ్ఞానం మాకు దయచేయండి. ఎంతోమంది బైబిల్లో స్త్రీలు ప్రభువా సిలువను ప్రకటించారు.
ప్రభా సమరయ స్త్రీ ఆ యొక్క సిలువను ప్రకటించినప్పుడు ఆ గ్రామం అంతా మారిపోయింది. ప్రభా మదర్ తెరీసా సిలువను ప్రకటించింది భారతదేశంలో, ఎంతమందిని మార్పు చేసింది ప్రభు. ఓ తండ్రి, బిల్లీ గ్రాహం గారు సిలువను ప్రకటించి ప్రపంచ దేశాల్లో కోటాను కోట్ల మందికి నీ సిలువను ప్రకటించిన ఘనత ఇచ్చావు ఆయనకి. ఎంతమంది దినాలు దైవ సేవకులు ప్రభు, జాషువా డానియల్ గారు లాంటి వాళ్ళు, డానియల్ అయ్య గారు లాంటి వాళ్ళు, భక్తులైనటువంటి ప్రభు ఏసన్న గారు లాంటి వాళ్ళు నీ సిలువను ఎంతగా ప్రకటించి, పరంజ్యోతి రాయ్ గారు లాంటి వాళ్ళు, ప్రభా పిఎం సామ్యుల్ గారు లాంటి అయ్యగారు, ఎంతోమంది దైవజనులు గొప్ప గొప్ప తండ్రి పరలోకములో నుంచి ప్రభు ఆత్మను పొందుకుని ఎన్ని ఆత్మలను ప్రభువులోకి చేర్చారు. వారు సిలువను మోసారు ప్రభు, వారు సిలువను ప్రకటించారు తండ్రి. మా బిడ్డలకు కూడా సిలువను మోసి ప్రకటించే కృప దయచేయండి. సిలువ యొక్క విలువను మేము తెలుసుకుని కృప దయచేయండి. విన్న మాటలకు ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.